హాయ్ అండి, నేను కుతుబుద్దీన్ అలీ. నేను ఒక ఐ డాక్టర్ని. సో నార్మల్గా నా వేరే యూట్యూబ్ ఛానల్ ఉంది, కుతుబ్ ఐ డాక్టర్ అని. అందులో హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కొన్ని విషయాలు ఏదైతే మనకు హెల్త్ రిలేటెడ్ కాకుండా జనరల్ సోషో పొలిటికల్ ఇష్యూస్ కానీ, మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకునే విషయాలు కానీ, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలని ఇంకొక యూట్యూబ్ ఛానల్లో ఇది ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను. ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ థింగ్స్. ఇందులో పెట్టే వ్యూస్ అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మై పర్సనల్ ఒపీనియన్స్. సో నేను పెరిగిన వాతావరణంలో కానీ, నాకు ఎదురైన అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఏదైతే నాకు ఒపీనియన్ ఉంటుందో దానికి కొంతవరకు స్టడీ చేసి నేను చెప్పగలుగుతాను. ఏంటి అంటే కొంతమంది దాంతో ఏకీభవించకపోవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వేరు కావచ్చు. బట్ స్టిల్ మనము అభిప్రాయాల్ని గౌరవించడం అనేది, అండ్ ఏదైనా కూడా ఏ పొలిటికల్ బిలీఫ్స్ని కూడా మనము తుంచేయకుండా గౌరవించడం అనేది మన డెమోక్రసీ, ఒక సెక్యులర్ కంట్రీ డెమోక్రసీ యొక్క మూల స్తంభాలు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, అప్పుడే గ్రోత్ ఉంటుంది. నేనైనా, మీరైనా, నాతో ఏకీభవించే వాళ్ళైనా, ఏకీభవించే వాళ్ళైనా కూడా అందరికి కావాల్సింది దేశం, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అదే. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా జరిగిన మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి చాలామంది చాలా ఎదురు చూశారు. మనకు తెలంగాణలో కేవలం పొలిటికల్ సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంతగా హీట్ లేదు, కానీ ఆంధ్రాలో మాత్రం విపరీతమైన స్ట్రెస్ కానీ అందరూ కూడా ఎదురు చూశారు. సో ఆ విషయంలో ఏంటంటే, ఫస్ట్లీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ టీమ్. ఆ అన్నయ్య పవన్ కళ్యాణ్కి కూడా చాలా చాలా హార్టీ కంగ్రాచ్యులేషన్స్. సో కూటమిగా ఏర్పడి అత్యద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న సంగతి చూస్తే 11 సీట్లకు 12 సీట్లకు పరిమితమయ్యారు. చాలా చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్. ఈవెన్ గెలిచిన టీడీపీ కూటమి కూడా ఇంత ఘోర ఓటమి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో మరి దీనికి కారణాలు కనుక విశ్లేషించుకున్నట్లయితే 2-3 చిన్న విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, డెఫినెట్లీ ఏంటి, ఒక పార్టీ ఓడిపోయింది అంటే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, లేదా ఏదైతే వేరే పార్టీ గెలిచిందో వాళ్ళ మీద మంచి అభిప్రాయం అన్నట్టు. కానీ ఇంత ఘోరంగా డెసిమేషన్ అంటాం, కంప్లీట్గా ఊడ్చుకుపోవడానికి కారణాలు ఏంటంటే విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉండిందన్నమాట పార్టీ మీద, పరిస్థితుల మీద, వాళ్ళు చేసే విధానాల మీద. సో దీన్ని నేను కూర్చూస్తే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ, టీడీపీ తరపు నుంచి కానీ, ఇతరత్ర ఏ తరపు పార్టీ నుంచి కూడా వకాల్తా తీసుకోవట్లేదు. నా అభిప్రాయాలు మాత్రం చెప్తున్నాను. ఒక మెయిన్ విషయం ఏంటంటే, నేను నోటీస్ చేసింది 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది జరగలేదు. ఏ రకంగా మనకు బయటికి కనిపించే రోడ్లు కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ, ఐటీ సెక్టార్ కానీ, 5 స్టార్ హోటల్స్, లగ్జరీస్, ఎయిర్పోర్ట్స్, ఈ బయటికి కనిపించే అభివృద్ధి అనేది జరగలేదు. చాలామంది దృష్టిలో ఇదే అభివృద్ధి అంటే సంక్షేమం అనేది ఉంటుందన్నమాట. సంక్షేమం అంటే మనకు కనిపించదు. సో చాలామందికి స్కూల్ లెవెల్లో ఒక్కటి మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% నిజం ఏంటి అంటే, గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుపడ్డాయి. అసలు మనం గవర్నమెంట్ స్కూల్స్ చెప్పకూడదు, కానీ పిల్లల్ని మనం చదివించడానికి భయపడతాం. ఒక స్థాయి వచ్చాక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అప్పో చేసి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తాను, కానీ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించడానికి ఒప్పుకోరు, ఇష్టపడరు. అక్కడ పరిస్థితులు బాగుండవు, టీచింగ్ బాగుండదు, మరుగుదొడ్లు సదుపాయం బాగుండదు, ఆహారం ఇది బాగుండదు అన్నట్టు పంపించరు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయి, ఆ ఒక్క విషయంలో మాత్రం ఎవ్వరు సమర్థించకపోయినా జగనన్నను మాత్రం పూర్తి స్థాయిలో నేను మద్దతు ఇస్తున్నాను. స్కూల్స్ విషయంలో, ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్స్ విషయంలో. రెండోది, చాలా సంక్షేమ పథకాలు అప్రూటెడ్, మనకు డౌన్ ట్రాడెన్ సొసైటీ, మన సమాజంలోని అట్టడుగు వర్గాలు మాత్రం చాలా వరకు మేలు జరిగింది. మరి అవి ఎందుకు మనకు రిజల్ట్లో రాలేదు అంటే, జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎప్పుడైతే మనము శ్రీ చైతన్య నారాయణ ఇట్లాంటి కార్పొరేట్ కాలేజెస్ అయితే ఎప్పుడు వచ్చాయో, వీళ్ళు స్టేట్లోని టాప్ 10 ర్యాంక్స్ ఇద్దరే ఉండేవి. 1, 2, 3, 1, 1, 2 అని చెవులు చిల్లులు పడేలా చెప్తుంటారు. లక్షల మంది ఆ కాలేజెస్లో జాయిన్ అయితే కొన్ని వందల మందికి ర్యాంక్స్ కానీ టాప్ 10 వచ్చేవి. సో వాళ్ళను ప్రొజెక్ట్ చేస్తూ లక్షల మంది దగ్గర వీళ్ళు ఫీజులు దండుకున్నారు. ప్రతి పేరెంట్ కూడా తన స్టూడెంట్, తన అబ్బాయి కానీ అమ్మాయి, మా పిల్లలు స్టేట్ ర్యాంకర్స్ అయిపోవాలని కోరుకోవడం, అత్యాశపడతారు అనమాట. బాగా చదువుకోవడం అనేది మంచిదే, కానీ అందరూ కూడా స్టేట్ ర్యాంకర్స్ వచ్చేయడం అంటే కుదరదు కదా. సో అలా ఆశపడి
ఇలాంటి కాలేజెస్లో జాయిన్ చేస్తారు. ఫీజులు అవి అప్పు చేసి మరీ జాయిన్ చేస్తారు. మీ అబ్బాయి పెద్దగా యావరేజ్ స్టూడెంట్ అంటే ఎవరికి చెప్పడానికి నచ్చదు. వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళకి తెలుసు, కానీ ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు. కొంచెం కష్టపడితే ఇంకొకటి పైకి వెళ్ళొచ్చాను. అందులో కొంతవరకు నిజం ఉంది. నేను శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజెస్లోనే చదివాను. దానివల్లే మేబీ ర్యాంక్ వచ్చిందేమో, వేరే విషయం. కానీ లక్షల మంది దగ్గర చేసుకొని వాళ్ళ డబ్బుతో కొన్ని వందల మందికి ర్యాంకులు తెప్పించి అది చూపిస్తున్నారు. అభివృద్ధి అనేది ఇది నా దృష్టిలో. పైకి కనిపిస్తున్నది మాత్రం అభివృద్ధి. 100 టాప్లో 100లో 99 ర్యాంకులు శ్రీ చైతన్య నారాయణ నుంచి రావడం, ఒక్క ర్యాంక్ ఎక్కడో గవర్నమెంట్ కాలేజ్ నుంచి రావడం, ఇది చూపిస్తున్నారు వాళ్ళు. కానీ వేల మందికి జరుగుతున్న ఫీజులో క్యాపిటేషన్ రూపంలో కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, వాళ్ళ మీద స్ట్రెస్, ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఇది మారుతుందా మారదా అది మనం చెప్పలేము. ఎందుకంటే మనిషి ఆశాజీవి. ప్రతి వాడికి కూడా ఎదిగిపోవాలని ఉంటుంది. ఒక తమ స్థాయి చూసుకుంటూ ఉండాలి. సో ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది. సో నా దృష్టిలో ఏమైపోయిందంటే సంక్షేమం గురించి పూర్తి స్థాయిలో ఏమంటారు దృష్టి పెట్టడం వల్ల అభివృద్ధి అనేది కనిపించే అభివృద్ధి మాత్రం జరగలేదు. ఒకసారి మనం విజయవాడ నుంచి వైజాగ్ కానీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అతుకుల గుంతల రోడ్డు, నేషనల్ హైవేస్ అయినా ఏవైనా గుంతల రోడ్డు తప్ప ఏమీ లేదు. ఒక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదు. ఒక్క ఐటీ సెక్టర్ అయితే పూర్తిగా ఘోరంగా. ఇంకా ఐటీ శాఖ మంత్రి గారు అయితే చికెన్ నూడిల్స్ బండ్లు అవి ఓపెన్ చేసుకోవడంతో ఒక కామెడీగా తయారైంది. దానికి తగ్గట్టుగా పత్రికలు కూడా విపరీతమైన ఎల్లో మీడియా అనండి ఏమని చెప్పండి, విపరీతమైన నెగిటివ్ని ప్రసారం చేశాయి. ఇవన్నీ కారణాల వల్ల డెఫినెట్లీ ఇవ్వింది. బట్ వాట్ ఎవర్ సెటెండ్ అని ఇది ఒక లెసన్. నియంతృత్వానికి, మన డిక్టేటర్షిప్కి ఒక గొడ్డలి పెట్టులాగా చెప్తున్నారు. దాన్ని మనం స్వాగతిద్దాం. ఇప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారి వాళ్ళ ధోరణి మార్చుకొని చేస్తే మంచిది. రెండోది, ఏదైతే హోప్స్తో టీడీపీని గెలిపించడం, కూటమిని గెలిపించారో వాళ్ళు అవే తప్పులు మళ్ళీ చేస్తే మాత్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే సీన్ రిపీట్ అవుతుంది. ఓవరాల్గా నష్టపోయేది ఎవరంటే టీడీపీ కావద్దు, జగనన్న కాదు, ప్రజలు నష్టపోతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. ఇప్పటికే చాలా హేళనగా ఉంది. బయట వాళ్ళకి చూస్తే చాలా అంటే చాలా తమాషాగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే వాళ్ళకు నవ్వులాటగా ఉంది. అక్కడ రాజకీయాలు కామెడీగా చూస్తున్నారు. పందాలు వేసుకోవడం టైంపాస్గా ఉంది వాళ్ళకు. సో తెలంగాణలో ఉన్నా కూడా నేను ఆంధ్ర సంక్షేమం, అభివృద్ధి రెండు పట్టాల మీద నడవాలి. రాష్ట్రం అనేది సమాజంలోని అట్టడుగు వర్గాలు ఎదగాలి, అదేవిధంగా అభివృద్ధి కూడా, ఉపాధి కూడా జరగాలి. ఈ రెండు ఉంటేనే ఉంటుంది. ఒకవేళ కూటమి వాళ్ళకు గెలిచిన అహంకారంతో కావచ్చు, లేదా మన ప్రజాస్వామ్యం అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటుందో అప్పుడే గవర్నమెంట్ అంత బాగా పనిచేస్తుంది. లేకపోతే నియంతృత్వం వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నారో అడ్డు అదుపు ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు చంద్రబాబు గారు అండ్ జగన్కి. దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ యూ. డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు గ్రో అగైన్, మీరు చేసిన తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ ఒక అథారిటేటివ్ ధోరణిలో కాకుండా అందరినీ కలుపుకొని పోవాలి. అండ్ యు ఆర్ అండర్ వాచ్. చంద్రబాబు గారు, మన పవన్ అన్న అండ్ అందరూ బీజేపీ టీం అందరూ కూడా యు ఆర్ అండర్ వాచ్. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేస్తే మాత్రం కుదరదు. బట్ ఐ విష్ యూ వర్క్ వెల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.